యెహోవా వాక్కు దొరకదు, అది మీకు వెతికినా కూడా దొరకదంట. అంటే ఏంటి? సువార్త ఆగిపోయే కాలం వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఆయన మాట అనేది పొల్లిపోదండి. ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాట ఎప్పుడు కూడా అక్కడ అనేది నెరవేరబడుతుంది, కానీ కొట్టివేయటం అనేది లేదు. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఆయన సువార్తలో ఎప్పటికప్పుడు కూడా ఆయన మాట మనకు అందుతున్నప్పుడు దాన్ని ఎమ్మటే క్యాచ్ చేసుకొని మన హృదయంలో భద్రపరుచుకొని ఎప్పటికప్పుడు కూడా ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ, హృదయానుసారంగా, దేవుడు హృదయానుసారంగా అంటే వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతి ఒక్కరం కూడా మరింతగా మారుమనసు కలిగి జీవించినట్లయితే ఆయన వాక్ అనేది హృదయంలో భద్రపరుచుకొని ఉంటే దుష్టుడు ఎత్తిపోగలడా? ఈ బైబిల్ గ్రంథాలు ఎక్కడన్నా దొంగిలించగలరేమో కానీ మన హృదయంలో వాక్యాన్ని దొంగిలించలేరు కదా. అందుకే ప్రతి ఒక్కరం కూడా వాక్యాలను మరింతగా ధ్యానిస్తూ హృదయంలో భద్రపరుచుకొని ఎప్పుడు సమయంలో దొరకపోయినా మన హృదయంలో ఉన్నది మనమే ధైర్యంగా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మరింతగా మనకు ధైర్యాన్ని నింపునుగాక. అందరం కూడా ఆయన రాకలు ఎత్తబడే గుంపులో ఉందుముగాక. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి.